సో ఇప్పుడు మనకి డిప్యూటీ సీఎం గా పవన్ కళ్యాణ్ గారు ఉండంగానే బట్ లోకేష్ గారిని అనౌన్స్ అంటే డిప్యూటీ సీఎం చూడాలి అనేసి ఎందుకు అన్నారు సార్ అన్నమాట సో టీడీపీ కార్యకర్తలు? అది దరిద్రమైన ఆలోచన. ఎందుకంటే ఒక డిప్యూటీ సీఎం ఉండగా ఇంకో డిప్యూటీ సీఎం పెట్టడం అంటే, అది ఒక సీఎం కొడుకుని పెట్టడం అంటే ఈ డిప్యూటీ సీఎం పవర్ తగ్గించాలనే చండాలమైన ఆలోచనతో ఉన్నటువంటి వాళ్ళు అలా మాట్లాడతారు, అంతే తప్ప అది జరిగే పని కాదు. అంటే ఇప్పుడే వీళ్ళ మధ్య ఏమైనా విభేదాలు ఏమైనా స్టార్ట్ అయ్యాయి అనుకోవచ్చు సార్ ఏమైనా కూటమి ప్రభుత్వంలో? లేదండి, విభేదాలు స్టార్ట్ అవడానికి అవకాశమే లేదు. ఎందుకంటే పవన్ కళ్యాణ్ అనే మహానుభావుడు లాంటి ఆ వ్యక్తి లేకపోతే తెలుగుదేశం పార్టీ లేదు ఈవేళ. అవును, పొరపాటుని మళ్ళీ అదే తప్పు వీళ్ళు గాని చేస్తే అది కాలకూట విషయం నింపుకుని ఉన్నటువంటి పెద్ద త్రాచుపాము జగన్. ఎప్పుడు కాటేస్తాడో తెలీదు. పవన్ కళ్యాణ్ పోయిందే ఉంది, హాయిగా సినిమాలు చేసుకుంటాడు. వీళ్ళ రాజకీయ భవిష్యత్తు పోద్ది, దుంపనాశనం అయిపోతారు, వేరే మార్గమే లేదు అలాంటి ఆలోచనలు చేస్తే. అంటే లోకేష్ ఎటువంటి ఎక్స్పీరియన్స్ లేదు కదా, ఫస్ట్ టైమే కదా అంటే ఎమ్మెల్యేగా గెలిచాడు, ఐటీ మినిస్టర్ గా చేస్తున్నాడు. ఎటువంటి లాంటి వ్యక్తి అంటే ఏం ఎక్స్పీరియన్స్ ఉందని అలా మాట అంటారు అనిపిస్తుంది. ఎక్స్పీరియన్స్ పక్కన పెడితే ఏమండి, ఇప్పుడు వాళ్ళ పార్టీ ఎక్కడో పాతాళంలో ఉన్నటువంటి పార్టీని తీసుకొచ్చి విజయపదంలో నడిపిన పవన్ కళ్యాణ్ స్థాయిని తగ్గించాలని ఎవడు ప్రయత్నించినా వాడు అతపాతాలని పోవాల్సిందే. ఇది మాత్రం గ్యారంటీ. ఆయన ఎక్స్పీరియన్స్ పక్కన పెట్టండి. పవన్ కళ్యాణ్ ఉండగా లోకేష్ గౌడ్ ఏంటండి మంత్రి పదవి ఉన్నది, తండ్రమ్మో ముఖ్యమంత్రి, ఈడమో ఉప ముఖ్యమంత్రి, అవే కదా ఏంటి? అలా మాట్లాడేవాడు వేదవా. నిజంగా అలా ఆలోచన చేసేవాడు దరిద్రమైన ఆలోచన చేసినట్టే. మంచిగా జరుగుతుంది కదా పరిపాలన, అలాంటప్పుడు ఈ ఆలోచనలు ఎందుకు? దరిద్రమైన ఆలోచనలు. మంచిగా బతకండి, మంచిగా ఉండండి. తెలుగుదేశం కార్యకర్తలైనా ఈ మాట్లాడే నీచులైనా మంచిగా ఉండాలి. అది కరెక్ట్ కాదు అలా అనడము. కానీ చంద్రబాబు నాయుడు స్టేజ్ మీదగా ఉన్నప్పుడే అన్నం అనేది చాలా బాధాకరమైన విషయము. ఆయన ఉన్నప్పుడు అలా అన్నారంటే అదేదో వాళ్ళకి మనసులో ఉంది కాబట్టి అన్నారు. కాకపోతే అదే పవన్ కళ్యాణ్ లేకపోతే అక్కడ ప్రభుత్వం మేబీ అన్ని సీట్లు రాకపోవచ్చు, గెలుపు అనేది ఖాయము, అన్ని సీట్లు రాకపోవచ్చు. కానీ ఒక రకంగా పవన్ కళ్యాణ్ గెలిచాడన్నా కూడా టీడీపీ పాత్ర చాలా ఉంది. 70% వరకు టీడీపీ పాత్ర ఉండబట్టే పవన్ కళ్యాణ్ కూడా 21 గెలవడం జరిగింది. కాకపోతే పవన్ కళ్యాణ్ మంచి పనులు చేశాడు, కానీ పవన్ కళ్యాణ్ చాలా మందికి తెలియదు. మా సైడ్ అయితే పెద్ద ఎవరికి తెలియదు. ఇప్పుడు రీసెంట్ గా నేను ఒకసారి ఎలక్షన్ జరగముందు నేను వైజాగ్ పాతపట్నం దాకా వెళ్ళా. అక్కడ పవన్ కళ్యాణ్ లేని ఫ్లెక్సీ లేదు టీడీపీ ప్రభుత్వంలో. మా సైడ్ చూసుకుంటే పవన్ కళ్యాణ్ తెలియదు, చాలా మందికి తెలియదు, అంత పాపులర్ కూడా కాదు మా సైడ్ అక్కడికి ఇక్కడికి. కానీ పవన్ కళ్యాణ్ ఆయన చేసే ప్రజాసేవకి నేనైతే ఓటేస్తాను ఆయనకి. అంటే మనకి పాలిటిక్స్ లో ఫస్ట్ మనకి చంద్రబాబు గారు జైల్లో ఉన్నప్పుడు పవన్ కళ్యాణ్ గారు ఎంత పోరాడి తన ముందుండి పోలీసులు అడ్డుకున్నా సరే ఆ వర్షంలో కారులో అంత చేసినా కూడా బట్ తెలుగుదేశం పార్టీ నాయకులు ఎలా మర్చిపోతారు ఇవన్నీ? మాట ఎలా అంటారు? ఇవన్నీ మర్చిపోతే తెలుగుదేశం ఇది మైనస్ అవుద్ది కానీ ప్లస్ అయితే అవ్వదు. సో మీరు డిప్యూటీ సీఎం గా దించినా సరే అది పవన్ కళ్యాణ్ ప్లస్ అవుద్ది కానీ మైనస్ అవ్వదు. లోకేష్ ఏ అనుభవం ఉందని చెప్పేసి డిప్యూటీ సీఎం కావాలనేసి అంటారు అధికారులు టీడీపీ వాళ్ళు. అనుభవం అంటే ఏ రకంగా అనుభవం అంటే ఇప్పుడు ఏ రకంగా అనుభవం? సీఎం కొడుకైతే సీఎం అయిపోవచ్చా? ఒకప్పుడు పప్పు అన్నారు, ఇప్పుడు లోకేష్ అంటే ఆయన అనుభవం ఏమనుభవం? ఇంత ముందు రీసెంట్ గానే వచ్చాడు, పప్పు అన్నారు. సో ఇప్పుడు అప్పుడు పప్పు కంటే కూడా ఇప్పుడు బాగానే మాట్లాడుతున్నారు. లోకేష్ స్పీచ్ గానీ అంతా ఇప్పుడు బాగుంది, బెటర్ గా ఉంది. ఇప్పుడు మొన్న ఇంత ముందు ప్రభుత్వం కంటే కూడా మొన్న ఎప్పుడో రీసెంట్ గానే దావోస్కి కూడా వెళ్ళడం జరిగింది చంద్రబాబు నాయుడు గారు, లోకేష్ గారు. గత ప్రభుత్వం లాగా అక్కడ చలి ఎక్కువ వేస్తుందని ఇంత ముందు మినిస్టర్ గాని అని ఇట్లా మాట్లాడకుండా ప్రభుత్వం మంచిదే కానీ ఇట్లాంటి అన్ని చేస్తే వాళ్ళకి మైనస్ అవుద్ది. చంద్రబాబు విజన్ అనేది
చాలా గొప్పది అది. ఇప్పటికి రాష్ట్రం విడిపోయినా సరే తెలంగాణ అతని పేరు చెప్పుకుంటది. అసెంబ్లీలోనే గత చాలా సార్లు చెప్పడం కూడా జరిగింది చంద్రబాబు గురించి. అంటే అది గొప్ప లీడర్. అంటే ఇప్పుడు మనకి రీసెంట్ గా లోకేష్ గారిని డిప్యూటీ సీఎం చేయమనేసి టీడీపీ కార్యకర్తలు ఒక నెగిటివ్ టాక్ నడుస్తోంది కదా. పవన్ కళ్యాణ్ ఉన్నాగా ఎందుకు అనాలి ఆ మాట అని? అది ఏంటంటే ఓళ్ళోళ్ళు వాళ్ళ స్వార్థం కోసం, ఓళ్ళోళ్ళు అధికారాల కోసం, ఓళ్ళోళ్ళు అంటే వాళ్ళ కాడికి వెళ్ళి మాట్లాడితే మనకేదో వస్తదిలే, మనకేదో ఆదాయం వస్తది అని మాట్లాడడం తప్ప పవన్ కళ్యాణ్ గారిని డిప్యూటీ సీఎం గా తీసే ఛాన్స్ అయితే లేదు. ఒకవేళ తీస్తే డైరెక్ట్ గా సీఎం గానే చేయాలి. కాబట్టి ఏంటంటే నారా లోకేష్ గారు ఆయన ఒక పదవులు, ఆయన ఒక ఎమ్మెల్యే, ఆయన ఒక మంత్రి ఉన్నాడు. ఆయన డిప్యూటీ సీఎం గా 5 మంది కూడా చేయొచ్చు. కానీ ఇక్కడ ఏంటంటే పవన్ కళ్యాణ్ గారిని డిప్యూటీ సీఎం చేయడానికి కారణం ఏంటంటే అసలు పవన్ కళ్యాణ్ గారు కానీ లేకపోతే ఆ పార్టీ గెలవడం కానీ అప్పట్లో ఇదంతా కష్టం అయిపోతుంది. కాబట్టి వాళ్ళందరూ ముందుగానే మాట్లాడారు అంతా ఆ డిప్యూటీ సీఎం గానే పవన్ కళ్యాణ్ గారు ఉండడం కరెక్ట్ అది. కాబట్టి ఏంటంటే ఎన్ని వేస్ట్ మాటలు. ఈ రోజు మనం చూస్తే పవన్ కళ్యాణ్ గారు నారా లోకేష్ గారు ఇద్దరు పక్కనే కూర్చొని మాట్లాడుకున్నారు. వాళ్ళకి ఏ గొడవ లేవు. కాబట్టి మనమే అనవసరంగా ఏదేదో అనుకుని ఏదో మాట్లాడుకుంటున్నాం. పవన్ కళ్యాణ్ గారు డిప్యూటీ సీఎం గానే ఉండాలి, ఈ 5 ఏళ్ళు ఉండాలి, ఇంకా మళ్ళీ ఫ్యూచర్ లో ఆయన సీఎం అవ్వాలి. అంటే ఇప్పుడు మాకు చంద్రబాబు గారిని జైల్లో వేసినప్పుడు ఈ టీడీపీ కార్యకర్త ఈ మాట ఎందుకు అనలేదు? ఇప్పుడు ఓన్లీ అధికారం వచ్చింది కాబట్టి ఇలా అంటున్నారు. అధికారం రాకముందు కూడా ఇలాగే ఉండాలి కదా. సో అలా ఎందుకు అన్నట్టు అయితే? అవునే, ఎప్పుడు కారణాలు అప్పుడు రకరకాలు ఉంటాయి. అప్పుడు కారణాలు, ఆ పరిస్థితులు అప్పుడు ఏమేమి అయ్యాయో. ఇప్పుడు ఏంటంటే మన ప్రెసెంట్ జరిగేదే మనం చూసుకుంటా పోవాలి. జరిగిపోయిన దాని గురించి మనం ఆలోచించి వేస్ట్ అంతా. కాబట్టి ఏంటంటే దేశం కోసం వాళ్ళంతా చేస్తున్నారు. నాకైతే చాలా ఆనందం ఉంది. కాబట్టి మనం ఇవన్నీ మాట్లాడుకుని వేస్ట్. అసలు పవన్ కళ్యాణ్ గారు డిప్యూటీ సీఎం ఉండాలి, చంద్రబాబు నాయుడు గారు సీఎం ఉండాలి. పాలన అయితే చాలా బాగుంది. కాబట్టి ఏంటంటే ఫ్యూచర్ లో పవన్ కళ్యాణ్ గారు సీఎం అవ్వాలి. అయితే ఒకటండి, చంద్రబాబు నాయుడు అంత తక్కువగా ఆలోచించడానికి మేము అనుకుంటున్నాము. ఎందుకనంటే చంద్రబాబు నాయుడు గారు చాలా సార్లు సీఎం గా చేస్తున్నారు. సో అట్లాంటి నెగిటివ్ మైండ్ అంటే ఉండదని మేము అనుకుంటున్నాము. అలాంటి మైండ్ సెట్ కనుక వచ్చే ఉంటే పవన్ కళ్యాణ్ గారిని సీఎం చేసి లోకేష్ గారికి డిప్యూటీ సీఎం ఇచ్చేసి కేంద్రంలో చంద్రబాబు నాయుడు ఉంటాడని మేము అనుకుంటున్నాము. ఎందుకంటే కేంద్రంలో చంద్రబాబు నాయుడు లాంటి పెద్ద గొప్ప నాయకులు ఉండాల్సిన అవసరం ఈ రోజు ఎంతైనా ఉంది. కాబట్టి అతను కేంద్రంలోకి వెళ్తే తప్పకుండా పవన్ కళ్యాణ్ గారు సీఎం చేస్తారని మేము అనుకుంటున్నాం. ఎందుకంటే మనం గతంలో చూసినట్టయితే మనకు పవన్ కళ్యాణ్ గారు సీఎం గా కావాలని తెలుగు రాష్ట్ర ప్రజలందరూ కూడా కోరుకుంటున్నారు. సో ఈ సందర్భంగా పవన్ కళ్యాణ్ గారికి సీఎం పదవి ఇచ్చే ఉంటే తెలుగు రాష్ట్ర ప్రజలందరూ కూడా హర్షిస్తారు. అదే విధంగా చంద్రబాబు నాయుడు పై ఉన్న ఏదైతే వెన్నుపోటు మచ్చ ఉందో అది కూడా పూర్తిగా తొలగిపోయే అవకాశాలు కూడా కొంతవరకు ఉంటాయి. ఎందుకంటే పవన్ కళ్యాణ్ గారిని డిప్యూటీ సీఎం నుండి తీసేసి అదే నారా లోకేష్ గారికి ఇచ్చినట్లయితే ఇంకా అప్రతిష్టం మూట కట్టుకుంటాడని మేమైతే భావిస్తున్నాం. అంటే ఇప్పుడు బాలకృష్ణ గారు పవన్ కళ్యాణ్ గారు వచ్చేసి చంద్రబాబు గారు జైల్లో ఉన్నప్పుడు అంత పోరాడారు, అంతా ఎంతో కూడా ప్రభుత్వం కోసం ఎంతో చేశారు కదా. అలా చేసిన వ్యక్తి కూడా ఎందుకు ఇలా ఒకటండి, ఎందుకంటే చంద్రబాబు నాయుడు గారి వయసు అయిపోయింది. సో అతని తర్వాత ఆ పార్టీని చూసుకోవాల్సిన బాధ్యత ఒకరి పైన ఉంటుంది. తప్పకుండా అతని వారసుడిగా నారా లోకేష్ పైనే ఆ బాధ్యత ఉంటుంది. సో వాళ్ళ తెలుగుదేశం పార్టీలో ఆ చర్చ అనేది రావడం సర్వసాధారణం. కానీ ట్రోలింగ్స్ అనేది కొంచెం నెగిటివ్ గా చేస్తున్నారు. సో అలాంటి దాన్ని మనం పట్టించుకోవాల్సిన అవసరం కూడా లేదు. అలాంటి విషయానికి వస్తే మనం ముఖ్యంగా మన పవన్ కళ్యాణ్ గారిలో చాలా క్వాలిటీస్ గమనించాలి. ఎందుకంటే ఆయన ఇసుక దందా విషయంలో ప్రశ్నించడం జరిగింది, పెద్ద ఎత్తున ధర్నాలు చేయడం జరిగింది రాజమండ్రిలో. అదే విధంగా ఫాతిమా కాలేజ్ విద్యార్థుల గురించి అయితేనేమి, కౌలు రైతులకు తలా 1,00,000-2 లక్షల రూపాయలు ఇవ్వడం అయితేనేమి, చాలా రకాల ప్రజలకు ఉపయోగమైన పనులు చేయడం జరుగుతుంది. పవన్ కళ్యాణ్ గారు సొంత డబ్బులను ఉపయోగించి మరి ఇలాంటి పనులు చేయడం జరుగుతుంది. కాబట్టి అలాంటి పదవిని తీయడమే మేము అనుకుంటున్నాము. అతను డిప్యూటీ సీఎం గానే కొనసాగుతాడు. ఒకవేళ తీసేసే ఉంటే చాలా కూటమికి చాలా నష్టం జరుగుతుంది. ఎందుకంటే కూటమికి ప్రధాన కారణం గేమ్ చేంజర్ పవన్ కళ్యాణ్ గారు అని పదే చంద్రబాబు నాయుడు కూడా చెప్పడం జరుగుతుంది. సో అలాంటి మూర్ఖపు ఆలోచన అయితే చేయడానికి మేము అనుకుంటున్నాం.